ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం మంకన మహర్షి కథ గురించి తెలుసుకుందాం. సౌనకాది మహర్షుల కోరిక మేరకు శివుడు నటరాజమూర్తిగా మారుటకు ప్రేరకుడైన మంకన మహర్షుల వారి కథ చెప్పాడు సూత పౌరాణికుడు. ఆర్యవర్తము అనే పుణ్యభూమిలో సప్త సారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే శివజ్ఞానం తపస్సిద్ధిగా కలుగుతుంది. అది తెలుసుకున్న పరమ శివభక్తుడు మంకన మహాముని మహర్షుల ఉపదేశానుసారం ఆ తీర్థాన్ని చేరి స్నానమాచరించి ఆ ఒడ్డునే తపోనిష్టలో మునిగిపోయాడు. పంచాక్షరి జపం ఓం నమ శివాయతో అతని శరీరం సూర్య సమాన తేజో విరాజితం కాసాగింది. క్రమంగా భక్తి పారవశంలో తాండవం చేయసాగాడు మహర్షి. అంతటి భక్తికి మెచ్చి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాని మంకనుడు తాండవం ఆపడే. శివుడు ఆ మహర్షిని ఆపడానికి ప్రయత్నించి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎవరి కోసం నీ తపం? ఈ తాండవం ఏంటి? నీ కోరికలేమిటి? దేనికి జవాబు చెప్పడాయే ముని తాండవం ఆపాడు. దాంతో శివుడు ఉగ్రుడై సహస్ర శీర్ష కర చరణ సహస్ర నేత్రాది విరాట్ రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతో పాటు ఒక శ్రీమూర్తి కూడా ఉన్నది. ఆ మహాతాండవం ముందు మంకనుని నాట్యం వెలవెలపోయింది. దాంతో అతడికి జ్ఞానోదయం కలిగి మహా నటరాజమూర్తి శరణు శరణు అంటూ సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించాడు. అంతటా శివుడు శాంతించి విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనే ఉన్న దేవీమూర్తి అంతర్హితురాలైంది. మంకనుడు ఆయనకు నమస్కరించి దేవాదిదేవ మహాశివ, ఈ మహాతాండవం ఏమిటి? ఇంతవరకు నీ పక్కన నిలిచిన ఆ దేవీమూర్తి ఎవరు అని ప్రార్థించగా, ఇది పరమేశ్వరుని దివ్య రూపం. ఆ దివ్యమూర్తిని నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి. బ్రహ్మ రూపుడినై నేను సకల చరాచరాలను పంచవిశంతి అంటే 25 తత్వాలతో పుట్టిస్తాను. విష్ణు రూపుడినై వాటిని పోషిస్తాను. సంహార కాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వ ప్రాణుల యందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ తత్వం గ్రహించి భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుధ్యం పొందు అని ఆనతిచ్చాడు పరమశివుడు. కనుక లింగరూపుడైన అర్ధనారీశ్వరుడైన నటరాజు అయిన అంతా శివమయమే అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు. బ్రహ్మ తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరేపితుడై తన దేహాన్ని అర్ధనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా మదనంలోంచి స్వయంభువ మనువు పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంతానం గావించాడు బ్రహ్మ. వీరి వల్ల వరుసగా వారికి 3 పురుషులు 3 స్త్రీలు సంతానమై జన్మించారు. వీరిలో 3వ స్త్రీ సంతానమైన ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. సతీదేవిగా జ్యేష్ఠురాలిగా పార్వతి జన్మించింది ఈ దక్షునికి. అయితే ఆయన మరొక భార్య అయిన వీరిని అసిగ్ని ఎందు సతీదేవిగా పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది. విష్ణుమూర్తి సలహా గురించి తెలుసుకుందాం. మన్మధుని ప్రేరేపించి 2 సార్లు తపోనిష్టా గరిష్ఠుడై ఉన్న శివుని మీదకి దండయాత్ర చేయించి పరాభూతుడవై ఉన్న బ్రహ్మ ఏం చేయాలా అని చతుర్ముఖాలతో ఎన్నెన్నో చతురోపాయాలు వెతికాడు. ఏమీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచినదే తడువుగా ప్రత్యక్షమై, కుమార, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని ఆరా తీశాడు. ఎంతో వాత్సల్యంగా జరిగిందంతా వివరంగా చెప్పి, ఏది ఏమైనా సరే ఆ కాలకంఠుని కాంతాదాసునిగా చేయాలి, కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి అని వేడుకున్నాడు. ఇంతే కదా, ఇదేమంత గొప్ప సంగతి? గతంలో ఓసారి రుద్రుడు తన పూర్ణావతారం అని తనతో పాటు చరించే మాయను సతీభావంతో గ్రహించి రుద్రాణిని చేస్తానని అన్నాడు కదా. ఇదంతా మన సంకల్పం కాదు, ఆ పరమ మహేశుని సంకల్పమే. నువ్వు ఆ పరాంబికను వేడుకొని సతిగా అవతరించమని కోరు. అలాగే దక్షుని కూడా తపస్సు చేయమని చెప్పు అంటూ ఉపదేశించి అంతర్ధానమయ్యాడు శ్రీహరి. ఆదిశక్తి అనుగ్రహం గురించి తెలుసుకుందాం. దక్షుణ్ణి రప్పించాడు పరమేష్ఠి. జగన్మాత అయినటి మహామాయ గురించి తపస్సు చేసి నీ కుమార్తెగా అవతరించమని కోరు అని ఆదేశించి తాను కూడా ఆ జగజ్జనని ప్రార్థించాడు ప్రజాపతి. అమ్మవారు ప్రత్యక్షమై శివ సంకల్పాన్ని ఆకలింపు చేసుకుని బ్రహ్మ కోరిన విధంగా శివదీక్షకు మంగళాంతం చెప్పించి తాను అతని పత్నిగా అవతరించ నిర్ణయించుకుంది సర్వమంగళ. బ్రహ్మకు అభయ ప్రదానం చేసి
అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందని, అదే తనకు మహాభాగ్యమని బ్రహ్మాదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తదాస్తు అని ఆమె అంతర్హితురాలైంది. యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాది సమస్త గణాలు ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అని శరణు వేడుతాయో ఆ మహాదేవి పాపగా అవతరించి దక్షునికిచ్చిన వరం ప్రకారం ఉమా అనే నామధేయంతో పెరగసాగింది. ఆమెకు యుక్త వయసు రాగా బ్రహ్మాదులందరూ ఇక శివుని చేత గృహస్థాశ్రమం స్వీకరింపజేసే తరుణం వచ్చిందని తలపోసి ఉమను శివ పంచాక్షరి మంత్రస్మరణ ద్వారా సర్వకాల సర్వావస్థల యందు శివాయత్త చిత్తతో ఉండమని వేడుకొని శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్లారు. దేవతలంతా తమ మానసాన్ని ఆ పరమశివుని ఎదుటపరిచి పరిపరి విధాలా ప్రార్థించగా ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారందరూ. కానీ శివుడు ఒక షరతు విధించాడు. తాను నిరంతరము ఆత్మజ్ఞానంలో ఉంటానని, తనను వరించబోయే లలనామని ఏనాడు తన సాధనకు అడ్డుకారాదని, తాను కాముకుడిగా సంచరించవేళ మాత్రమే ఆమె కాముకి కావాలని, తనకు సానుకూలంగా వర్తిల్లగలిగే పిల్లనే పెళ్లాడగలనని పరమశివుని వాక్యాసారాంశం. సరే అన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయని విషయాన్ని శివుని చెవిని వేసి అవుననిపించుకున్నాక గాని వారి హృదయాలు తేలికపడలేదు. సతీదేవి మానస విష్కృతి గురించి తెలుసుకుందాం. నిరంతర శివదీక్షాపరురాలై చరిస్తోంది సతీదేవి. ఒకానొక అశ్వయుజ మాస శరదృతు వేళ శివారాధనానంతరం పశుపతి ప్రత్యక్షమై ఉమా నీ భక్తికి మెచ్చాను, ఏ వరం కోరుకుంటావో కోరుకు అన్నాడు. సతీదేవి ఎంతో లౌక్యంగాను అలౌక్యంగాను తన మనస్సును ఆ పరమ పురుషుని ఎదుట ఆవిష్కరించింది. తమకేది అనుగ్రహించాలనిపిస్తే అదే నాకు మహాప్రసాదం అంది. సరే, నా సతిగా స్వీకరించగలనన్నాడు శూలి. పాణిగ్రహణం శాస్త్రోక్తంగా తండ్రి సమక్షాన జరగాలని కోరింది దక్షచూలి. శివుని వీడ్కొల్పి అంతఃపురంలోకి వెళ్ళిపోయాక గాని ఆ శంకరునికి ఆమెకు వంశంకరుడై విరహాగ్నిలో పడ్డ సంగతి తెలియలేదు. బ్రహ్మకు చెప్పుకుని ఈ కళ్యాణం జరిపించే బాధ్యత బరువు ఆ విధాతపై పెట్టాడు శివుడు. లోలోన ఆనందించి అన్ని ఏర్పాట్లు చేసి కళ్యాణానికి కదలి రమ్మని దక్షునిచే కంబురం పేలా చేశాడు కమలాసరుడు. కళ్యాణ వేళ కలకాలానికి కారణం గురించి తెలుసుకుందాం. దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తపు వేళ చైత్ర శుక్ల త్రయోదశి ఆదివారం పూర్వ ఫాల్గుని నక్షత్రయుక్త శుభ కుంభ లగ్నమునకు రుద్రుడు పెండ్లి కొడుకుగా నందివాహనారుడై ఇంద్రాది దేవతలు విష్ణు బ్రహ్మ మానస పుత్రులు సమేతంగా దక్షపురికి వేంచేయగా